ఇప్పుడు 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుతున్నాం. 7:37. అంటే ఇదంతా ఇంట్రడక్షన్ కిందకే, మెయిన్ వెలుగు గురించి వాక్యము, కాకపోతే ఇంట్రడక్షన్. 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున అంటే లాస్ట్ డే, గుడారాల పండుగ లాస్ట్ డేలో యేసు నిలచి ఎవరైనా దప్పిగొంటే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. వాని కడుపులో నుండి జీవనదులు పారుతాయని అంటున్నాడు. అంటే వాడికి ఇంకోసారి దాహం రాదు. సమరయ స్త్రీ దగ్గర కూడా ఇదే కాదు చూస్తున్నా, అమ్మా నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు మళ్ళీ దప్పికుండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏ సందర్భం ఇది? గుడారాల పండగ ఎందుకు చేస్తారు? 40 ఏళ్ళు వాళ్ళు తిరిగిందంతా జ్ఞాపకం చేసుకోవడానికి, మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి పండగ చేస్తారు. ఇప్పుడు 40 ఏళ్ళు వీళ్ళు మోషే కింద తిరుగుతున్నప్పుడు వీళ్ళకి బోర్ కొట్టేసేదన్నమాట. దేవుడు దేవదూతలు తినే ఆహారమైన మన్నాను వీళ్ళకి ఇచ్చినా ఎప్పుడు తినే మన్నా ఏంది? ఐగుప్తులో పొమోగ్రనేట్లు, ఐగుప్తులో యాపిళ్ళు, ఐగుప్తులో చికెన్, మటన్ ఇవన్నీ తినేవాళ్ళం కదా. ఎంత దేవదూతలు తింటే ఏంది, రోజు ఒకటేనా అని చెప్పి ఒకలాగా. ఇంకోటేమో మోషే ఇన్ని లక్షల మంది ఉన్నాం, మాకు దాహం వేస్తుంది అని చెప్పి మోషే మీద గొనుగుతారు బాగా. ఇప్పుడు ఆ ప్యాసేజ్ని ఒకసారి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది. 11వ వచనం ఒకసారి చదవండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. నంబర్స్ 20:11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా 2 సార్లు ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజము పశువులు తాగిని. ఇప్పుడు ప్రభు ఇదే సన్నివేశాన్ని ఇక్కడ మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తున్నాడు. వాళ్ళ టైంలో దాహం లేదు నాయన అని చెప్పి గొణుగుతూ ఉంటే మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చెప్తాడు? మోషే వెళ్ళి ఆ బండతో మాట్లాడు, నువ్వు మాట్లాడంగానే నీళ్ళు వస్తాయని చెప్తాడు. కానీ మోషే పాపం కోపమో ఏందో తెలియదు కానీ ఆ బండ దగ్గరికి వెళ్ళి 2 సార్లు కొడతాడు. మాట్లాడమన్నా కొడదామన్నా కార్యం అయితే అక్కడ జరిగింది. ఏమొచ్చినాయి? నీళ్లు వస్తే సమృద్ధిగా వాళ్ళకున్న పశువులన్నీ తాగినాయి అన్నమాట అని చెప్తున్నాడు. అదే సందర్భాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అదే సందర్భం, దానివల్లే కదా ఇప్పుడు పండగ చేసుకునేది. ఆ తిరిగిన దాన్ని బట్టి పండగ చేస్తున్నారు. అదే పండగ ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు మోషే ఎలాగైతే రాయిని బద్దలు కొట్టి నీళ్ళు ఎట్లాగైతే సమృద్ధిగా తెచ్చాడో ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను నా దగ్గర మీరు వచ్చి దప్పిక తీర్చుకుంటే మీకు ఇంకొకసారి దప్పిక కాదు కదా, మీలో నుండే సమృద్ధిగా జీవజలాలు వస్తాయి అని చెప్పి జీవనదిని అంటే మనం పాడుకుంటాం కదా, దాన్ని బేస్ చేసుకొని పాడుకుంటాం మనం. అంటే ప్రభువు అక్కడ జరిగిన సన్నివేశాన్ని తనకు తాను ఆపాదించుకొని ఆ మాటలు ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ నేను మార్గం సత్యం జీవం విన్నాం, ఈ వారం నేను వెలుగుని అనేది వింటున్నాం. నెక్స్ట్ వీకో ఎప్పుడో ఇదే దప్పికొంటున్నావా, నేనే నీకు నిత్య జీవపు నీళ్ళు ఇస్తా అని ఆ టైప్ మాట మనం వింటామేమో. కానీ చెప్తున్నా, ఇప్పుడు అట్ ద సేమ్ టైం యూదులు ఎలాగైతే ఆ 40 సంవత్సరాలు నడిచారో అప్పుడు వీళ్ళకి దాహం వేసింది. వీళ్ళకి దాహం వేస్తే ప్రభు ఏమంటున్నాడు? బండను కొట్టు మోషే, అందులో నుండి నీళ్ళు వస్తే మీరు అందరు తాగుతారు అని చెప్పి అక్కడ చెప్తే ఈయన అదే దాన్ని ఈయనకు ఆపాదించుకొని, ప్రభువు అదే ఆపాదించుకొని నా దగ్గరికి వస్తే ఇంకొకసారి దప్పిక మీకు ఉండదు కాగా మీలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు అదంతా పక్కన. అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సువార్త చేసేటప్పుడు ప్రభువు పాత నిబంధన గ్రంథంలో యేసయ్య కంటే 1500 సంవత్సరాలు ముందు జరిగిన అదే కథను ఈయన దీనికి ఆపాదించి అవన్నీ ఒక ఎత్తు అయితే నా దగ్గరికి రండి, నేను ఇచ్చే నీళ్ళు తాగితే మీరు మళ్ళీ దప్పిక పొందరు అని చెప్తున్నాడు. ఇది ఒక పార్ట్. ఇప్పుడు మన మెయిన్ వాక్యానికి వచ్చేద్దాం. అర్థమవుతుందా? నా వైపు చూడాలి. ఇప్పుడు మెయిన్ వాక్యం ఏంటి వాళ్ళ దేని మీద? నేను వెలుగునై ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పాను కదా, ఇంతసేపు వాడు అరుస్తున్నా మనం కూడా అరిసేసి చెప్పేశాం కదా. ఇప్పుడు ఫిన్నీ అంతా చెప్పాడు కాబట్టి అప్పుడు మోషే వాళ్ళకి దప్పికేసింది కాబట్టి ఈయన ఇక్కడ దప్పిక అయిందని అన్నాడు. ఇప్పుడు నేను వెలుగునై ఉన్నాను అన్నాడు. కానీ నేను వెలుగునై ఉన్నానని అన్నాడంటే దీనికి కూడా ఏదో ఒకటి ఉండి తీరాలిగా, అంతే కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళందరూ తిరిగారు కదా. 40 సంవత్సరాలు వీళ్ళందరూ తిరిగితే వీళ్ళకి ఆకలి వేస్తే దేవుడు మన్నాన్ని ఇచ్చాడు, దాహం వేస్తే రాయిని కొట్టి ఒకే తాగాయని అన్నాడు. వెలుగుగా ఎక్కడ ఉన్నాడు? ఆయన ఉన్నాడా? వచ్చింది పగలు రాత్రి అగ్ని ఉంటే వెలుగు ఉంటుందా? 40 ఏళ్ల పాటు
40 ఏళ్ల పాటు దేవుడు వాళ్ళకి అగ్నిస్తంభముగా ఉన్నాడు. దాని గురించి కూడా మనం నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా, వాళ్ళు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై, త్రోవలో వారిని నడిపించడానికి పగటి వేళ మేఘస్తంభములోను, పగలైతే మేఘముగా షేడిస్తూ, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను, వాళ్ళకి వేడిగా కనిపించడానికి అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఓకే, కంటిన్యూ. ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఓకే, ఇప్పుడు అర్థమవుందా? ప్రభు ఏమో మీ అందరు దప్పికుందా, నా దగ్గర రండి, నేను ఇచ్చే నీళ్ళు తాగితే మీలో నుండే జీవజలాలు వస్తాయని చెప్పి ఆ రాయిని బట్టి రాయిని కొట్టడాన్ని ఆపాదిస్తున్నాడు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం నేను వెలుగునై ఉన్నాను అనగా నేను 40 ఏళ్ళు దేవుడు నడిపించింది అది నేనే అని అంటున్నాడు. మీరు వాక్యం సరిగ్గా చదివారని అనుకో, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు అని అన్నాడు. ఇప్పుడు యేసయ్య నేను వెలుగుని అంటున్నాడంటే నేను ఎవరిని అంటున్నట్టు అర్థమవుతుందా? ఓకే, ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, మీకు ప్రకటించే వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎవరుగా ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు యోహాను సువార్తకు వచ్చేటప్పుడు యేసయ్య అంటున్నాడు నేను వెలుగునై ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఎవరిని అన్నానని అర్థం? నేను దేవుణ్ణి అన్నాను అని అర్థం. ఓకే, మీకు ఇంకొక ఉదాహరణ కీర్తనలు 27వ అధ్యాయము 27వ కీర్తన 1వ వచనం చదవండి అమ్మా. 27:1. యెహోవా నాకు వెలుగును. ఎవరు వెలుగుగా ఉన్నారు? ఎవరు? ఇప్పుడు ప్రభువు నేను వెలుగునని ఉన్నాను అని అంటే దానికి అర్థం ఏంటి? నేను దేవుడిగా ఉన్నాను అని చెప్పి ఆయన ఆ మాట అంటున్నాడు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్టయితే ఇప్పుడు మన ఇంట్రడక్షన్లో నేర్చుకున్న ఏంటనంటే ఆయన సువార్త చెప్తున్నాడు అనుకో, ఆయన భలే పరిస్థితుల అనుగుణంగా పరిస్థితి ఎట్లాగైతే అప్పుడు జరిగిందో దాన్నే ఆయన మీదకి ఆయన ఆపాదించుకొని ఆయన సువార్త చేస్తున్నాడు. వాళ్ళు రాయిని కొడితే నీళ్ళు వచ్చినాయని చెప్పి నేను ఇచ్చే నీళ్ళు తాగితే మీలోపడి నుండే జీవజలాలు వస్తాయని అంటాడు. వాళ్ళేమో 40 సంవత్సరాలు అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళని నడిపిస్తే బాబు నేనే వెలుగుగా ఉన్నాను మీ ఒక్కరికి, అప్పుడైతే ఇశ్రాయేలీయులు ఒక్కరినే నడిపించాడు కదా, ఇప్పుడైతే చెప్తున్నాడు నేను లోకమునంతటకు వెలుగుగా ఉన్నాను. అంటే ఇప్పుడు వెలుగు లేకపోతే జనరల్గా ఇప్పుడు ఓకే నా వైపు చూడండి, ఇప్పుడు మనం ఇదంతా చూస్తున్నాం కదా, మనకి ఈ సైట్ ఈ విజన్ అనేది ఎలా ఉంది? ఈ విజన్ ఇప్పుడు ఆ పిల్లర్ని చూస్తున్నా, కెమెరాని చూస్తున్నా, పుల్పిట్ని చూస్తున్నా, ఈ స్టేజ్ని చూస్తున్నా, మైకుని చూస్తున్నా, ఇదంతా మనకి ఎలా బ్రెయిన్లోకి వెళ్తుంది? ఇదంతా నాకు ఎప్పుడో చిన్నప్పుడు విన్నప్పుడు గుర్తు, చిన్నప్పుడు చదివినట్టు గుర్తు, ఎంతవరకు కరెక్టో తెలియదు, నాకు తెలిసి కరెక్టే. లైట్ ఉంటుంది కదా, లైట్ రేస్ ఉంటాయి కదా, లైట్ రేస్ వచ్చి ఒక ఆబ్జెక్ట్ మీద పడతాయి. ఈ ఆబ్జెక్ట్ మీద పడిన లేస్ మన కంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి, దాన్ని బట్టి మనకు ఇమేజ్ వస్తుంది అని చెప్పి విన్నా. అది ఎంతవరకు కరెక్ట్ సరిగ్గా గుర్తుందో లేదు, అదే కరెక్టే కదా. అలాగే ప్రభువు వెలుగ్గా ఉన్నాడు అని అనగానే ఆయన దేవుడు, ఆయన వెలుగ్గా మనకు వచ్చి దేవుణ్ణి మనకు చూపిస్తున్నాడు. ఆయనే దేవుడు. ఇప్పుడు దానికి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. జనరల్గా మన అందరం గుళ్ళకి వెళ్ళాలి. దేవుడు మనకి ఇక్కడ ఉన్న పరిచయం కానీ మనకి ఇక్కడ ఉన్నది పూర్తిగా రివర్స్. మనం వెళ్ళక్కర్లా, ఆయన వచ్చాడు, ఆయన పరిచయం చేసుకున్నాడు. నువ్వు ఒక వస్తువుని ఎలాగైతే వెలుగు ద్వారా చూస్తున్నావో తండ్రి అయిన దేవుడిని కుమారుడైన దేవుడు మనకు అలా చూపిస్తున్నాడు. ఇప్పుడు వెలుగు ఇంత లైటింగ్గా ఉంది కదా, ఇప్పుడు లైట్ అంత దూరం ఉంది కాబట్టి నేను మోస్తరు కనిపిస్తున్నాను, అవునా కదా? లైట్ అంత దూరం ఉంది, లేకపోతే ఇటు పైన ఉన్నాయి, ఏదో మోస్తరు కనిపిస్తున్నా. ఆ లైట్ని దగ్గరికి తెస్తున్నా అనుకో, నా వైపు లైట్ని నేను దగ్గరికి తెచ్చుకుంటున్నా, నా వైపుకి నేను తెచ్చుకుంటే ఎలా కనిపిస్తా? క్లారిటీగా అవుతానా లేదా? మరీ తెల్లగా అయిపోతానేమో. ఇంకా దగ్గరికి వస్తుంది అనుకో, ఏమవుద్ది? క్లారిటీ ఎక్కువ అవుద్ది, కళ్ళు పోతాయి. దగ్గరికి వచ్చే కొద్దీ నా మొహంలో ఎక్కువ నిద్రపోతే దీని ఏమంటారు? డార్క్ స్పాట్స్. మీకు బాగానే తెలుసు. డార్క్ స్పాట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కనిపిస్తూ ఉంటాయి. పింపుల్స్ ఇవన్నీ ఉంటాయి, పింపుల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏదో కుట్టిందనుకో ఆ దెబ్బ కనిపిస్తూ ఉంటుంది. లైట్ అనేది దగ్గరికి వస్తూ ఉండేటప్పటికి దాని మీద ఉన్న డీటెయిల్స్
మనిషి ముఖం మీద ఉన్న డీటెయిల్స్ కానీ, మైక్కి దగ్గరగా పెడితే మైక్ మీద ఉన్న డీటెయిల్స్ కానీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు ప్రభువు ఒక వెలుగ్గా మనిషి దగ్గరికి వస్తున్నాడు అనుకో, ఏం కనిపిస్తాయి? నావి చెప్పాలి ఏం కనిపిస్తాయి? నీ ఆలోచనలు కనిపిస్తాయి, నువ్వు చేసే మంచి పనులు కనిపిస్తాయి, నువ్వు చేసే చెడ్డ పనులు ఇంకా బాగా కనిపిస్తాయి. నువ్వు ఎవరికి ఇది యెహోవా యొక్క కనుదృష్టి మనుషుల హృదయమును శోధిస్తుంది అని చెప్పి కీర్తనలో అక్కడ అంటాడు. అంటే ఇప్పుడు ఒక టార్చ్ లైట్ దగ్గరికి తెస్తూ ఉంటే ముఖాలు క్లియర్గా అవుతాయి. నా మొహం మీద పింపుల్స్ కనిపిస్తాయి, దోమలు కుడితే దద్దుర్లన్నీ కనిపిస్తాయి. ఏమంటారు దీన్ని, మళ్ళీ మర్చిపోయాను, డార్క్ స్పాట్స్, ఇవన్నీ కనిపిస్తాయి. వెలుగు మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి నీకు నచ్చంది. అందుకే మనకి హోటల్కి వెళ్తే కావాలని లైట్ తక్కువ ఉంటుంది తెలుసా హోటల్లో. ఎందుకు తెలుసా? నేను అనుకుంటా కంచాల్లో వేసినవి అన్నీ సరిగ్గా కనిపించకూడదని పెడతారేమో అనుకుంటా. అంటే వెలుగు దగ్గరికి వస్తున్నప్పటికీ, వెలుగు పెరుగుతున్నప్పటికీ నీలో ఉన్న లోపాలు, నువ్వు మంచి చేస్తే మంచి, నీలో ఉన్న లోపాలే ఎక్కువ కాబట్టి స్ట్రెస్ చేస్తున్నా. నీ ఆలోచనలు, నీ లోపల ఉన్న ఆలోచనలు, అంటే వాక్యం చెప్తుంది. ఇదే 8వ అధ్యాయంలో ప్రభువు చెప్తాడు, నేను బయట చూసేదాన్ని బట్టి నేను ఏమి తీర్పు తీర్చినమ్మా, ఒకవేళ నేను తీర్పు తీర్చినా కరెక్టే, కానీ నేను బయట చూసేదాన్ని బట్టి చేయను, నీ లోపడేమనుకుంటున్నావో దాన్ని బట్టి చేస్తా అంటాడు. ఇదే ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా కనుదృష్టి నరుల అంతరంగాన్ని పరిశీలిస్తుంది అని చెప్తున్నాడు. అంటే లైట్ అనేది దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేంటో తెలిసిపోతుంది. ప్రభు ఏమన్నాడు? నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను. అంటే ఒక విధంగా మనకు ఒక వెలుగుందా అమ్మయ్య అని అనుకోవచ్చు, ఇంకో విధంగా అబ్బా వెలుగుంటే మనం చేసేవన్నీ తెలిసిపోతాయి, వెలుగుంటే మనం ఏం చేస్తున్నాం అన్నీ కనిపించిపోతాయి. ఎందుకంటే వస్తువుని చూడాలంటే వెలుగు దాని మీద పడి అది మన కంటికి కొడితే కదా చూసేది. వెలుగు దగ్గరికి వచ్చేటప్పటికి డీటెయిల్స్ ఎక్కువ అవుతాయి. వెలుగు దగ్గరికి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పెరిగిపోద్ది. కెమెరాలు చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, వాడు బాగా కంట్రోల్ చేస్తాడు. వెలుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీ లోపల అన్నీ తెలిసిపోతాయి. ప్రభువు చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను. ఒక విధంగా లోకానికి వెలుగుంది అమ్మయ్య, లోకానికి ఉప్పు ఉంది అమ్మయ్య, లోకానికి వెలుగుంది అమ్మయ్య అని చెప్తే, ఇంకో విధంగా దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది. ఇక్కడ మన వాక్యంలో చూసుకున్నట్లుగా ఉంటే నేను 3 పాయింట్స్ తీసుకెళ్ళి కంక్లూజన్ ఒకటి చేస్తాను. నెంబర్ 1, ఆయన పరలోకం నుండి వచ్చిన వెలుగు, అదొకటి. నెంబర్ 2, నీకు ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చే వెలుగుగా ఆయన ఉన్నాడు. అండ్ నెంబర్ 3, నీకు నిత్య జీవాన్ని ఇచ్చే వెలుగుగా ఆయన ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు 8వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 8:23. అప్పుడు ఆయన మీరు క్రింది వారు, మీరు కింద వాళ్ళు, నేను పైనుండి వాడను, నేను పైనుండేవాడిని, మీరు ఈ లోక సంబంధులు, మీరు లోకానికి సంబంధించిన వాళ్ళయ్యా, నేను ఈ లోక సంబంధుడను కాను, నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాను అని చెప్తాను. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతా ఉంటే వాక్కు మనిషిగా వచ్చింది, ఆయన సొంత వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళు ఆయన గుర్తుపట్టలేదంట అని చెప్తారు. అంటే ఇప్పుడు ప్రభువు వెలుగుగా ఉన్నాడని ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నేను వెలుగునై ఉన్నాను, నేను ఈ లోకానికి అంతటికీ వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడికి నిత్య వెలుగా జీవపు వెలుగు ఉంటుంది అని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఈ వెలుగు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. ఎందుకంటే నేను పైవాడును, నువ్వు కిందవాడివి, నువ్వు లోక సంబంధివి, నేను పరలోక సంబంధిని అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. అంటే ఈ వెలుగు అనేది పైనుంచి వచ్చింది. ఇప్పుడు ఈ వెలుగు వచ్చింది కాబట్టి వాక్యంలో చెప్తున్నట్లుగా 119వ కీర్తన 105వ వచనం అందరికీ బాగా తెలుసు. నీ వాక్కు నా పాదములకు ఎలా ఉంది? నా త్రోవకు, పాదానికి దీపం లేదనుకో కనిపిస్తుందా? నువ్వు తప్పు దారి వెళ్తున్నావా, అసలు కరెక్ట్ దారి వెళ్తున్నావా పక్కన పడేసి, అసలు నువ్వు వెళ్తున్నావా లేదనేది కూడా నీకు తెలుస్తుందా? ఏదో ఆయన వెలుగ్గా పైనుండి వచ్చి మనం ఏ దారిలో వెళ్ళాలో చూపిస్తున్నాడు. ఏ దారిలో వెళ్ళాలంటే నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. అంటే దారి ఆయనే, ఆ దారిలో వెళ్ళాలని ప్రభు చూపిస్తున్నాడు. ఆయన ఇక్కడున్న ఇక్కడి నుండి వచ్చిన వెలుగు కాదు. మనలో చాలామంది వెలుగులు ఉంటారు. అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ, చాణక్య కానీ, మన ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆర్యభట్ట కానీ, వీళ్ళందరూ మన చాలామంది మ్యాథమెటికల్ జీనియస్, ఫిజికల్ జీనియస్, కెమిస్ట్స్ ఉంటారు. వీళ్ళందరూ వెలిగిస్తారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఏం చేశాడు? బల్బుని ఆయన కనుగొనలేదమ్మా, బల్బుని ఎక్కువసేపు వెలిగించే పరికరాన్ని ఆయన కనుగొన్నాడు. ఫిలమెంట్ అంటాం దాన్ని.
బల్బ్ అప్పటి నుంచే అప్పటికి ఉంది, కాకపోతే ఎక్కువ వెలిగేది కాదు. దాన్ని ఆయన చాలా ట్రై చేసి ఇవన్నీ చేశాడు ఆయన. దట్ ఈస్ వాట్ థామస్ ఆల్వా ఎడిసన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో వాళ్ళు హై స్టేజ్లో ఉంటారు, వాళ్ళు చేసే పనులు అంత గొప్పగా ఉంటాయి. కానీ ప్రభు అవన్నిటికంటే మించి అసలు మీకు గైడెన్స్, మీకు ఏ విషయంలో చూసినా ఎందులో చూసినా, అంటే ఇప్పుడు జీవితం అంటే మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. అంటే మనకి ప్రొటెస్టెంట్ రీఫార్మర్ కాదు మార్టిన్ లూథర్, ఇంకొక మార్టిన్ లూథర్ అమెరికాలో నల్ల జాతీయుల గురించి ఆయన పోరాడిన ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎగరండి, ఒకవేళ ఎగరలేకపోతున్నారనుకో పరిగెట్టలేకపోతున్నారనుకో నడవలేకపోతున్నారనుకో కుంటుకుంటూ అయినా నడవండి, కానీ నడవడం మాత్రం ఆపొద్దు అని ఆయన అంటాడు. సో మూమెంట్ అనేది జీవితంలో ఉండాలి, అది ఎదుగుదల. కానీ ఏదైనా జీవితంలో అనేది మనం కోరుకునేది ఏంటి? పైకి ఎదగాలని అనుకుంటాంగా, పైకి ఎదగండి, కానీ దేర్ మస్ట్ బీ అ మూమెంట్. వెలుగు లేదనుకో ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుస్తుందా? అసలు కరెక్టో తప్పు చేస్తున్నావు, అది పక్కన వెలుగు ఉంది కాబట్టి దగ్గరికి వస్తుంది కాబట్టి నీ డీటెయిల్స్ అన్ని కనిపించి తప్ప కాదా అని తెలుస్తుంది. కానీ అసలు వెలుగే లేదనుకో నీకు ఒక మూమెంట్ లేదు, కదలిక అనేది ఉండదు వెలుగు లేకపోతే. ఇప్పుడు ఇంకొక విధంగా మనం మాట్లాడుకుంటా వెళ్తే ప్రభు ఏమంటున్నాడు? నేను ఈ లోకాన్ని అంతటికి వెలుగుగా ఉన్నాను, నన్ను వెంబడిస్తేనే మీకేముంటుంది? జీవపు వెలుగు అన్నాడా? ఇప్పుడు ఆ మాట అన్నాడు, దాన్ని ఇంకో విధంగా ఆలోచిద్దాం. ఒకవేళ యేసుక్రీస్తుని ఎవడన్నా వెంబడించట్లేదు అని అనుకో, దానికి అర్థం ఏంటి? ఈ వాక్యం బట్టి చీకట్లో ఉన్నాడు, వాడికి వెలుగు లేదు, అదే కదా దానికి అర్థం. అంటే ఎంత కష్టమైన మాట నేను ఒక వెలుగుని అని అంటే సరిపోయేది, నేను ఒక జీవాన్ని అంటే సరిపోయేది, నేను ఒక మార్గాన్ని అంటే సరిపోయేది, నేను ఒక సత్యాన్ని అంటే అసలు సరిపోయేది. ఎవరికి గొడవ? అందరూ ఫ్యామిలీ, అందరూ నీ సత్యం నీదే, నీ జీవం నీదే, నీ జీవం నీదే, నీ మార్గం నీదే, అన్ని దారులు కలిపి ఒక దగ్గరికి ఎందుకు వెళ్తాయి అంటాం. ప్రభు అట్లా అంటే వెరీ వెరీ సింపుల్ కదా, అయిపోయేది. ఆయన ఆ మాటలు అస్సలు అంటలేదు ఆయన. వినుము ఇశ్రాయేలు, నీ దేవుడు అద్వితీయుడైన నీ దేవుడైన యెహోవా ఒక్కడే అని అంటారు. దేవుడు ఒక్కడే అని చెప్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఏంటి? మిగిలిన వాళ్ళు కాదనేగా అర్థం. మామూలుగా చెప్తున్నా, ఎక్స్క్లూజివిటీ అని అంటాం. ఎక్స్క్లూజివిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీలు ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉన్నప్పుడు ఏమంటారు, కూపన్లు వస్తాయి కదా, కూపన్లు గూగుల్ పేలో కానీ ఏది చేస్తున్నప్పుడు కూపన్లు వస్తాయి. దిస్ కూపన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అంటిల్ దిస్ టైమ్ అని ఉంటుంది. దానికి ఒక కండిషన్స్ ఇవన్నీ అప్లై చేసి ఉంటాయి. అంటే ఎక్స్క్లూజివ్ అని అంటే అప్పటి వరకే, అదే నేనే అని అనుకోవడం, అది ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్. ఒకవేళ ఈ సత్యము అనేది ఎప్పుడూ ఎక్స్క్లూజివ్గానే ఉంటుంది, దాని పాపం మార్చలేము, దేవుడు పెట్టింది అలాగే, ఆయనే దేవుడు. కానీ అంటే నేను చెప్తున్నా, ప్రభువు నేను వెలుగుని అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి? నన్ను వెంబడిస్తే మీకు జీవపు వెలుగు ఉంటుందంటే దాని అర్థం ఏంటి? ఆయన వెంబడించిన వాళ్ళు అది ఉంటుందా? ఉండదు. ఆయన తెలియదు అనుకో, ఉంటుందా? ఉండదు. అందుకే మనందరితో ఆయన మాట్లాడుతూ మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు అని చెప్తాడు. అంటే ఈ వెలుగుని ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగించావు అనుకో, అగరబత్తులు మెల్లమెల్లగా అంటిస్తాం, అన్నీ అంటుతాయి కదా క్యాండిల్తో. అలాగే నువ్వు ఒక్కడ కాలుతున్నావు అనుకో, పక్కన వాళ్ళందరినీ విశ్వాసంలో సువార్తతో వెలిగించాలి. వీల్ గో దేర్. ఇప్పుడు మీకు అలా కనిపిస్తుంది. నెంబర్ 2, 8వ అధ్యాయము 31 నుండి 36వ వచనం వరకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తున్నారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులను చేయునని చెప్పగా, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుందని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, ఎవరికి దాసులుగా లేమే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఓకే, నా వైపు రిఫరెన్స్ రాసుకున్నారు కదా. ఇప్పుడు నా వైపు వెలుగు పైనుంచి వచ్చింది. వెలుగు నీకు దారి చూపిస్తుంది. వెలుగు నువ్వు అసలు ఎటు వెళ్ళాలో, అసలు నువ్వు వెళ్తుంది కరెక్టా కాదా, దగ్గరికి వచ్చేటప్పుడు నీ లోపల అన్నీ చెప్తుంది. ఇప్పుడు ఇదే వెలుగు సత్యముగా నిన్ను స్వతంత్రులుగా మారుస్తుంది. ప్రభువు చెప్తున్నాడు, అప్పుడు మీరు నన్ను నమ్మారు కదా, సత్యం తెలుసుకున్నారు కదా, నేను వెలుగును కదా, ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఈ వెలుగు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అన్నాం. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ గురించి యేసయ్య మాట్లాడుతున్న మాటలు లాస్ట్ వీక్ కూడా మనం విన్నాం. ఇప్పుడు నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు
ఆ సన్నివేశం ఏంటి, వాళ్ళందరూ టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే రేపు అయితే ఆయన అంటున్నాడు, నేను ఇప్పటి వరకు మీతో ఉన్నా, ఇక ముందు మీతో ఉండను, నన్ను ఇట్లా సిలివేస్తారబ్బా అని చెప్తే వీళ్ళందరికీ బాధ. ఎందుకు బాధ అంటే అప్పటికి రోమీయులు ఇశ్రాయేలీని పాలిస్తున్నారమ్మా. రోమీయులు అందరూ, రోమన్ సామ్రాజ్యం, పొంతు పిలాతు అని అంటాం, పైలట్ అని అంటాం ఇంగ్లీష్లో. అతను అప్పుడు ఇశ్రాయేల్ మీద గవర్నర్గా ఆయన ఉండేవాడు. గవర్నరు, రాజు అంటామో ఏదో అంటాం. ఆ రూల్ అంతటినీ విరగొట్టేసి దేవుడి ప్రవచనం బట్టి రాజ్యభారం నీ భుజాల మీద ఉండును అనే ప్రవచనం బట్టి ఈయన రాజు అయిపోయి తరతరాలు ఏలేస్తాడు అనే ఆ భౌతికంగా వాళ్ళు ఆలోచించారు. ఆ ప్రవచనం ఏమీ నిరర్ధకంగా అయిపోలా. యేసయ్య ఏమంటాడు, పిలాతు పిలిచి నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అని అంటావు, నా రాజ్యం ఇక్కడిది కాదు, మనందరం రాజులైన యాజక సమూహంగా ఆయన ఆ లైన్ ద్వారా ఉన్నాం. కాకపోతే ఇక్కడ వాళ్ళన్నీ వినేటప్పటికీ ఇప్పుడు మెసేజ్ వచ్చాడంటే ఏం చేయాలి, రోమన్లందరినీ వెళ్ళిపోగొట్టేసి ఈ ఇశ్రాయేల్ని మళ్ళీ రాజ్యంగా చేసి ఇక్కడ కూర్చోవాలి. అదే కదా వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది. యేసయ్య ఇక్కడ ఇంకొక స్వాతంత్రం గురించి చెప్తున్నాడు. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని అన్నారు. ఆ టైంలో పరిపాలించేవేంటి, రోమన్ సామ్రాజ్యం పరిపాలిస్తుంది. హేరోద్ అనేవాడు ఇటు సైడు, బిలాద్ అనేవాడు ఇంకొక సైడు, వీళ్ళందరూ పాలిస్తుంటే ఇదే అని అనుకున్నారు. మీరు ఇంకొకసారి వచనంలోకి వెళ్తే 8వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవమ్మా. 8:34. అందుకు యేసు పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. ఇంగ్లీష్లో స్లేవ్ అనే పదం ఉంటుంది, సర్వెంట్ అనే పదం ఉంటుంది. పాపం చేసే ప్రతివాడు దేని కింద ఉన్నాడు? అందులో నుండి కదా స్వాతంత్రం రావాల్సింది, అందులో నుండి కదా స్వాతంత్రం రావాలి. మళ్ళీ ఈ మాటకి ఆ మాటను కలిపితే నేను సత్యాన్ని అని అన్నాడు కదా ప్రభు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను చెప్పిన సత్యాన్ని అంటే నేను వెలుగుని అని చెప్పిన దాన్ని మీరు అంగీకరిస్తే, మీరు నన్ను నమ్మారు కాబట్టి ఆ సత్యము మిమ్మల్ని ఎలా చేస్తుంది? బాబు నా వైపు చూడాలి. ఆ సత్యం ఎలా చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రం అంటే ఇండిపెండెన్స్. మనకు ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్సు? డేటు గుర్తుంటున్నాయి కదా, స్కూల్కి కాలేజీకి వెళ్ళక చేయట్లేదు. August 14 midnight అంటే తర్వాత 1947 ఇండిపెండెన్స్ అని అనగానే దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బ్రిటిష్ వాళ్ళు పాలించారు, వాళ్ళని తన్నేసాం ఇక్కడ నుంచి. సో కాబట్టి ఇండిపెండెన్స్ అంటే వాళ్ళని తరిమేయడం కాదు, నువ్వు ఉన్నావు కదా, నీ మీద నువ్వే ఆధారపడడం ఇండిపెండెన్స్ అంటాం కదా. ఇప్పుడు మనం అందరం పిల్లలుగా ఉన్నాం, మనం రోజు అన్నం మమ్మీ పెడుతుంది, షాపింగో షికార్లో ఇవన్నీ డాడీ చేస్తాడు అంటే వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్ట కాదా? డిపెండ్ అవుతున్నాం కదా. ఇప్పుడు ఒక దేశం గురించి ఇదే ఆలోచిస్తే, ఒక దేశం ఇంకొక ఏ దేశం మీద ఆధారపడకపోతే ఇంకొక దేశం పాలిస్తే, ఏ దేశము దాన్ని పాలించకుండా ఒక దేశము ఆ దేశమునే స్వపరిపాలన చేసుకుంటే దాన్ని ఇండిపెండెన్స్ అని అంటాం, స్వాతంత్రము అని అంటాం. అంటే ఎవరికి నువ్వు అప్పు ఏమీ చెల్లించక్కర్లేదు అలా అనుకుంటే దేని కింద నువ్వు పనిచేయాల్సిన అవసరంలా. ప్రభు ఆ మాట అంటున్నాడు, ఎవరు పాపము చేస్తే ఆ పాపానికి మీరు దాసులుగా ఉన్నారు, యువర్ ద స్లేవ్స్ ఆఫ్ యువర్ సిన్ అని చెప్పి ఆ పాపములో నుండి మీకు స్వతంత్రము వెలుగు తెస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పా, ఒక లైట్ అక్కడ ఉంది, ఆ లైట్ బట్టి నేను కనిపిస్తున్నా, ఆ లైట్ దగ్గర వస్తుంది అనుకో, నా ముఖంలో ఉన్నాయి అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు అలాగే ఆ లైట్ దగ్గరికి వెళ్తుంది అనుకో, ఆ మనిషి చేసే పాపాలన్నీ ఆ మనిషికి తెలుస్తున్నాయి. ఆ పాపాలు ఒప్పుకోవడమే నీకు స్వతంత్రాన్ని ఇస్తుంది. వెలుగు ద్వారా నీకు వచ్చే స్వతంత్రము అది. ఇంకొకటి, ఇప్పుడు నేను మీకు మూడు పాయింట్స్ చెప్తానన్నాను. పరములో నుండి వచ్చిన వెలుగు, ఓకే, ఆ వెలుగు అలా వచ్చింది. రెండోది, స్వతంత్రాన్ని ఇచ్చే వెలుగ్గా ప్రభువు ఉన్నాడు. మూడో పాయింట్, నిత్యత్వాన్ని ఇచ్చే వెలుగ్గా ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, నిత్యంగా ఉన్న ప్రభువు మనకు ఎలా ఉన్నాడు అనేది 8వ అధ్యాయము 54 నుండి 58వ వాక్యాలు చదవండి. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకుంటే నా మహిమ ఒట్టిదే,
మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుచున్నారో, మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుచున్నారో, ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, మీరు ఆయన ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల ఆయన నాకు తెలియదని ఒకవేళ నేను చెప్తే, మీ వలె నేను అబద్ధికుడినై యుందును గాని, మీలాగే నేను అబద్ధం చెప్తున్నట్టే. నేను ఆయనను ఎరుగుదును. నాకు ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట గైకొనుచున్నాను. ఆయన మాట వింటున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము ఇది వినాలి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. నా దినము చూస్తాడని మిక్కిలి ఆనందించాడు. అది చూచి సంతోషించెను అనెను. అది ఆయన చూసి సంతోషించాడనెను. అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, 50 సంవత్సరాలు కూడా లేవు కదయ్యా ఇప్పటికి, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అబ్రహాము నువ్వు ఎలా చూసావని ఆయన అడిగితే, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అబ్రహాము కంటే ముందే ఉన్నానని ఎలా చెప్తున్నాడు ఆయన? నిశ్చయంగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన అపోస్తులు కానీ పాస్టర్లు కానీ మనందరం కానీ నిశ్చయంగా చెప్తున్నాను. ఆ నిశ్చయము అనే పదము చాలా కష్టంగా వాడాలి తెలుసా? రేపేమవుద్దో మీకు తెలుసా? మరి నిశ్చయంగా చెప్తున్నాను ఎలా అంటారు? నెక్స్ట్ ఇప్పుడు తర్వాత మూమెంట్ తర్వాత నిమిషం ఎలా ఉంటుందో నీకు నాకు తెలుసా? నిశ్చయముగా, షూర్లీ. ఆ పదం ప్రభు భలే వాడాడు. ఆయన దేవుడు కాబట్టి వాడాడు. ఏంటి అబ్రహాంకి యేసయ్యకి గ్యాప్ 2000 సంవత్సరాలు. మామూలుగా హిస్టరీ బట్టి మాట్లాడితే 2000 సంవత్సరాలు. ఏంటి 2000 సంవత్సరాలు కంటే నువ్వు 50 ఏళ్ళే లేవులే, అబ్రహాముని చూసావా నువ్వు అని అంటే, నిజంగా చెప్తున్నాను, నిశ్చయంగా చెప్తున్నా, అబ్రహాము కంటే ముందు నేనున్నా అనే పదము నిర్గమకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తనకి తాను పిలుచుకునే పేరు ఐ యామ్. అంటే ఆ నిశ్చయముగా అనే పదము ఇప్పుడు ఇది అపోస్తలు వీళ్ళందరూ ఉన్నారు. రేపు ఏమవుద్దో వాళ్ళకి తెలియదు. ఒక రోజేమో వీళ్ళని జైల్లో వేస్తారు, ఒకరోజు పాటలు పాడి బయటకు వచ్చేస్తారు, ఇంకో రోజు తల నరికేస్తారు, ఇంకో రోజు మార్క్ ఉన్నాడు, మార్కే అనుకుంటా, మందిరం ఉంటుంది కదా, మందిరం పైకి తీసుకెళ్ళి కర్రతో తల మీద కూడా చంపేశారు. బాబాయ్ అదేదో చదువుతాం మనం. అట్లాగా ఇప్పుడు తోమా ఉన్నాడు, తోమాని బల్లంతో పొడిచేసి చంపేశారు ఇండియాలోనే. ఇక్కడ మైలాపూర్ అంటే చెన్నైలో ఉంటుంది ఆ ప్లేస్. ఇప్పటికీ ఆయన డెడ్ బాడీని ఇటలీకి తీసుకెళ్ళిపోయారు. అంటే మనకి రోమన్ క్యాథలిక్ చర్చెస్ అన్నిటిలో అక్కడ ఉన్న మెయిన్ పాస్టర్ ఉంటాడు కదా, వాళ్ళ బాడీస్ని అక్కడే పెడతారు. వాళ్ళ బాడీస్ని చచ్చిపోయిన అట్నే పడుకోబెడతారు. మనకి గోవాలో చర్చ్ ఉంది తెలుసా? మార్తోమా చర్చ్ ఏదో చర్చ్లో 500 సంవత్సరాలు డెడ్ బాడీ దాని మీద ఊరేగిస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. అలాగా తోమాను కూడా ఇట్లీ తీసుకెళ్ళిపోయారు ఇక్కడికి వాళ్ళందరూ వచ్చి. అంటే చెప్తున్నా, రేపు ఏమవుద్దో నీకు తెలియదు, నాకు తెలీదు. నిశ్చయముగా ఆ మాట అంటున్నాడు. ఎందుకు తెలుసా ఆ మాట? ప్రభు దేవుడు కాబట్టి ఆ మాట అన్నాడు. నీకు నాకు నిశ్చయముగా అని చెప్పే అర్హత ఉందా? రేపు ఏమవుద్దో తెలియదు, నెక్స్ట్ నిమిషం ఏమవుద్దో తెలియదు, అసలు ఉంటామో లేదో తెలియదు. నిశ్చయముగా అనే మాట పౌలు మాట్లాడుతా, మనకి దూతలైనా, శక్తులైనా, ఈ గవర్నమెంట్లైనా, ప్రభుత్వ అధికారులైనా ఎవరూ మనలను క్రీస్తు యొక్క ప్రేమ నుండి వేరు చేయలేరు. ఆ నిశ్చయత ఉంది నీకు నాకు, అంతే. దాన్ని బట్టే నువ్వు చెప్తావు ఆ మాట. ప్రభు దేవుడు కాబట్టి నిశ్చయంగా అబ్రహాం కంటే ముందు నేనున్నా అని అంటున్నాడు. సరే, నువ్వు నీ గురించి నా గురించి ఆలోచించుకుంటే ఏముంది మనకి? అసలు ఏమవుతుందో మనకే తెలీదు. ప్రభు మాట్లాడుతా, మీ జుట్టులో ఒకదాన్ని కూడా తెల్లగా నల్లగా మార్చుకోలేని వాళ్ళయ్యా మీరు అని చెప్తాడు. నువ్వు నాకు ఆసక్తి కూడా లేదు. నిశ్చయముగా అనే మాట అక్కడ ఉన్న బ్యూటిఫుల్ వర్డ్, అది దాని మీద ఫోకస్ కాదు. చెప్తున్నా, నువ్వు నాకు క్రైస్తవునిగా నిశ్చయముగా, షూర్లీ అనే పదము చాలా కష్టం వాడడానికి. ఎందుకో వాడే ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే, రేపు నువ్వు చచ్చిపోయినా, నేను మెడకాయ కోసేసి హతసాక్షిగా నువ్వు వెళ్ళిపోయినా, ప్రభుత్వాలు వచ్చినా, దెయ్యాలు వచ్చినా, రాజ్యాలు వచ్చినా, ఏదొచ్చినా, దేవదూతలు ఆఖరికి మికాయేలు, గాబ్రియేలు వాళ్ళందరూ మామూలుగా దిగినా, క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను నన్ను వేరు చేయలేవు. దాన్ని బట్టి నువ్వు నేను ఆ పదం వాడతాం. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోయేటప్పటికి ప్రభు ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇవన్నీ మీరు చేయండి అయ్యా, ఇవన్నీ మీరు నమ్మండి, నన్ను నమ్మితే మీకు జీవ వెలుగు ఉంది, ఇదంతా ఉందని చెప్పి వాళ్ళతో మాట్లాడుతా నిశ్చయంగా చెప్తున్నా, అబ్రహాం కంటే ముందు నుంచే నేను ఉన్నాను అని చెప్తున్నాను. అబ్రహాం కంటే ముందు నుంచి ఎట్టుంటాడమ్మా? ఎవరన్నా బైబిల్ చదివారా మీరు? మత్తయి సువార్త 1వ అధ్యాయం ఉంటుంది, అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే వంశావళి ఉందంటే ఏంటి? అబ్రహాం యేసుక్రీస్తు కంటే ముందోడనేగా. లూకా సువార్త 3 చదివారు ఎప్పుడన్నా? ఏముంటుంది?
ఏసై నుంచి లైన్ అంతా స్టార్ట్ అయ్యి దావీదు దగ్గరికి వెళ్ళి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాం దగ్గర నుండి ఆదాం దగ్గరికి వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాం యేసుక్రీస్తు కంటే ముందాడనేగా. హిస్టారికల్గా కూడా మనకి ఇప్పటికీ అబ్రహాం సమాధి ఉంది. యేసుక్రీస్తు సమాధి మాత్రం ఎంటీగా భలే ఉంటుంది, కానీ అబ్రహాం సమాధి ఒక లోయ కింద, మక్పెలా అనే లోయ, హెబ్రోన్లో మక్పెలా అనే లోయలో బైబిల్లో ఉంది. అక్కడే, కాకపోతే మనాలు తెలుసుగా కట్టేశారు, అక్కడ కూడా కట్టేశారు. అలాగే చెప్తున్నాను, అంటే ఆ వంశావళి చూసుకున్నట్టంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. లూకా 3కి వెళ్తే అక్కడ ఇంకో పెద్ద వంశావళి ఉంటుంది, అక్కడ 77 మంది ఉంటారు. వంశావళి అంటే అర్థం ఏంటి? అబ్రహాం యేసుక్రీస్తు కంటే ముందాడనేగా. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నిశ్చయంగా చెప్తున్నా, అబ్రహాం కంటే ముందే నేనున్నా. నా దినమును అబ్రహాము చూసి ఆనందించాడు అని చెప్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దాన్ని బట్టి ఆయన నిత్య దేవునిగా, ఆయన లేని సమయం అంటూ లేదు. అసలు దేవుడి గురించి మాట్లాడుతా నేను అనుకుంటాను, మామూలుగా ఆలోచిస్తా, ఇన్ని వాక్యాలు చెప్పేస్తాం కదా, నేనేమనుకుంటా అంటే అసలు దేవుని గురించి మామూలుగా మాట్లాడితేనే ఆయనకి సిగ్గు పట్టిద్దేమో. మనం మాట్లాడితే ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో అని అనిపిస్తుంది. ఉట్టిగా మాట్లాడుతున్నా దేవునికి ఎంత గొప్పవాడని, ఎంత కీర్తనలు చేసి, ఎంత పాటలు పాడి ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడుగా ఉన్నాడని చెప్పి ఆయన గురించి ఎంత చెప్పినా ఆయన తక్కువ చేసి మాట్లాడినట్టే అని అనుకుంటా. అని చెప్పి మాట్లాడకుండా ఉండలేం కదా. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అంటాడు పౌలు. చెప్తున్నాను, అబ్రహాము నా రోజును చూసి, నా దినాన్ని చూసి ఆయన ఆల్రెడీ సంతోషించాడు అని చెప్తున్నాడు. అంటే ఆ దినాన్ని చూసి అబ్రహాం సంతోషిస్తున్నాడు అని అంటున్నాడు. ప్రభువుకున్న దైవత్వము, దేవుడి కంటే ఓ ప్రారంభము ఒక ముగింపు ఉండదు. ఎందుకంటే ఆయన సమయానికి అవతల ఉంటాడు. దాన్ని బట్టి మనం చూడలేం. అందుకే మన వాక్యంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని అంటాం. నా వైపు చూడాలి. భూమి అనగానే మ్యాటర్, ఆకాశం అనగానే అదేం ఉండదు కాబట్టి స్పేస్ అని అనుకుంటాం. సృజించను అని అనగానే అది టైం అంటాం. మ్యాటర్, స్పేసు, టైము. అసలు ఏది ఉండాలన్నా ఈ మూడు ఒకలాగా ఉండాలి. ఒకవేళ మ్యాటరు, స్పేసు రెండు ఉన్నాయి కానీ టైం లేదనుకో, ఎప్పుడు పెడతావు? ఒకవేళ మ్యాటరు, టైము రెండు ఉన్నాయి, స్పేస్ లేదనుకో, ఎక్కడ పెడతావు? ఒకవేళ స్పేస్ ఉంది, టైం ఉంది కానీ మ్యాటర్ లేదనుకో, దేని పెడతావు? ఈ మూడిటికి మూడు కలిసి ఉండాలి ఎప్పుడు. అందుకే దేవుడు దీనికి అవతల ఉంటాడు. అర్థమవుతుందా? వాక్యం మనకు అదే చెప్తుంది. అందుకే ఆదికాండం 1:1 అన్నిటినీ సైంటిఫిక్గా చూడలేకపోయినా ఒప్పుకుంటున్నా, అన్నిటినీ సైంటిఫిక్గా మనం అన్నిటికీ మీనింగ్ మనం ఎతకలేకపోయినా 1వ వచనంలోనే వీ హ్యావ్ మ్యాటర్, వీ హ్యావ్ స్పేస్, వీ హ్యావ్ టైం. ఆది యందు టైము, దేవుడు ఏమో భూమి అనగానే మ్యాటర్ అనుకోవాలి, ఆకాశము అనగానే స్పేస్ అనుకోవాలి. ఆ మూడింటిని ఒకసారి ఆయన చేశాడు. ఆ మూడు ఒకదాని తర్వాత ఒకటి రావు, ఒకదాని తర్వాత వస్తే చూపించాగా. మ్యాటర్ లేదనుకో దేన్ని పెడతావు? టైం లేదనుకో ఎప్పుడు పెడతావు? స్పేస్ లేదనుకో ఎక్కడ పెడతావు? ఏం చేయలేవు. ప్రభు చెప్తున్నా, ఆయన చేసి దాన్ని కంటిన్యూవం అని అంటాం. సో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త అసలు న్యూ టెస్ట్మెంట్ రాగానే మనం అందరికీ సువార్త చేస్తాం, న్యూ టెస్ట్మెంట్ ఇస్తాం. వాళ్ళు బైబిల్ తీసి ఫస్ట్ పేజ్ చదవగానే అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి అబ్రహాం నుండి దావీదుకు 14 వంశాలు ఉండే. ఆ 14 మంది ఉంటారు. దావీదు నుండి వాళ్ళు కొనుక్కోబెట్టకు ఏమో 14 ఉంటారు. ఆ కొనుక్కోబడిన వాళ్ళకి నుండి యేసయ్యని కౌంట్ చేస్తే 14 మంది ఉంటారు. అంటే 14 + 14 + 14 ఇన్ని తరాలు ఉన్నాయి. కానీ యోహాను సువార్త 8వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాము కంటే ముందే నేను ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. నిత్యముగా ఉన్న దేవుడు వెలుగుగా ఆయన ఉన్నాడు. వెలుగుని కలుగజేసిన వెలుగు వేరు. అంటే మనము యాకోబు పత్రికలో చూసుకున్న అన్నీ మనకు మంచి ఈవులన్నీ జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుండి వచ్చాయి అని చెప్తున్నాం. పాట కూడా పాడుకుంటాంగా, జ్యోతిర్మయుడా పాడతాం కదా. వెలుగుకి అంత విశిష్టత వాక్యంలో ఉంది. ఇంత విశిష్టత వాక్యంలో ఉన్న మనకు మ్యాజిక్ తెలుసా? ఏంటో మ్యాజిక్ ఏంటంటే ఆ వెలుగుని నువ్వు అని ప్రభు అన్నాడు. ఆయన వెలుగు, సరే ఆయన వెలుగేగా, ఏం కాదు. మత్తయి సువార్త ఇప్పుడు ఓకే, నా ప్రతి వాక్యంలో విన్నట్టుగా కాయిన్ తెలుసు కదా, ఒక సైడ్ అయిపోయింది, నెక్స్ట్ సైడ్కి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 త్వరగా చదవాలి. Matthew 5:14-16 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణము మరుగ్గా ఉండలేదు కదా. మనుషులు దీపమును వెలిగించి, మీరు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ
దీపం వెలిగించి కంచెం కింద పెట్టరు కదా. అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఓకే, ఇక్కడ మనం 3 పాయింట్స్ చూసుకున్నాం. 3 అని కాదు, ఆయన వెలుగుగా ఉన్నాడు. ఓకే, దేవుడుగా అబ్రహాం కంటే ముందే ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు, మీరు ఎలా ఉన్నారు? అమ్మో ఇప్పుడే చదివారు కదా, నా వైపు చూడాలి. మీరు ఎలా ఉన్నారు? అరే చెప్పండి అమ్మా, నాకు వినపట్ల. మీరు ఎలా ఉన్నారు? వెలుగుగా ఉన్నారు. వెలుగుని ఒక దీపాన్ని వెలిగించి బౌల్ కింద పెట్టరుగా, ఒక దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టేశారుగా. ఆ దీపం అంటే ఏం చేస్తుంది? చుట్టూ ఉన్న ఫ్యామిలీకి వెలిగిస్తుంది అంట. దాన్ని ఇంకొకలాగా అర్థం చెప్తా. మనందరికీ బాగా తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి? మన భారత సాంప్రదాయాల్లో వసుదైక కుటుంబం అని అంటాం. అంటే భూమంతా మనకు ఒక కుటుంబము అని చెప్పి ఆ ఇంక్లూజివ్నెస్ మన ట్రెడిషన్స్లో ఉన్నాయి. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, ఒక క్యాండిల్ ఉంది, క్యాండిల్ అంటే నువ్వు నేను, కుటుంబం అంటే ఈ భూమి మొత్తం. మన ట్రెడిషన్లో భూమి మొత్తం వసుదైక కుటుంబం అంటే భూమి మొత్తం మన కుటుంబమే. సో కుటుంబం అంతటికీ వెలుగు వెళ్ళాలి, కుటుంబం అంతటికీ సువార్త వెళ్ళాలి. ప్రభు చెప్తున్నాడు. ఆయన పెద్ద వెలుగు, మనం చిన్న చిన్న మినీ జీసస్ మనందరం. అయితే వెలుగ్గా ఆయనను ప్రతిబింబిస్తూ పౌలు కూడా వాక్యంలో చెప్తా, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను. అంటే క్రీస్తులాగా మారాలంటే వెలుగ్గా ఉండాలి. మరి క్రీస్తుగా మారాలంటే నువ్వు మార్గం కానప్పటికీ మార్గం చూపించాలిగా. నువ్వు వెలుగ్గా మారాలి. సువార్తను నీ కుటుంబానికి, అంటే మన ట్రెడిషన్లో అంతా మన కుటుంబమే కాబట్టి కుటుంబానికి సువార్త వెళ్ళాలి. ఆయనని చూపించాలి. నువ్వు నడుస్తుండే మినీ జీసస్ కాబట్టి మినీ జీసస్ నడుస్తున్నట్టు ఉండాలి, మినీ జీసస్ చెప్తున్నట్టు నువ్వు చెప్పాలి. యేసయ్య అధికారంతో బోధించాడంట, మినీ జీసస్ ఎట్టు బోధించాలి? అధికారంతో. ఆ అధికారం ఆయనకి ఎట్టొచ్చింది? ఆయన దేవుడు కాబట్టి వచ్చింది. మనకెట్టొస్తుంది? ఆయన నమ్మాం కాబట్టి వస్తుంది. నీకు నాకు నీ క్యారెక్టర్లో నా క్యారెక్టర్లో చిన్న చిన్న వెలుగుల్లాగా ఉండాలి. వాక్యం అదే చెప్పిద్ది. వాక్యం మనకి ఎంత ఈక్వాలిటీ ఇస్తుందో చూడండి. న్యూ టెస్ట్మెంట్ అయితే మరీ మంచిగా యేసుక్రీస్తునందు పురుషుడనియు స్త్రీ అనియు నల్లవాడని తెల్లవాడని గ్రీక్ అనియు యూదుడనియు తేడా లేదు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ మినీ జీసస్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ మినీ లైట్స్. ప్రపంచానంతటికీ సువార్త నీ ద్వారా నా ద్వారా వెళ్ళాలి. ఓకే, ఇదంతా వాక్యం అర్థమైంది. ఇప్పుడు కంక్లూషన్కి వెళ్దాం. నా కంక్లూషన్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. వాక్యం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, వెలుగు అనేది ఫిజికల్గా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. సోలార్ ప్యానల్స్ ఇవన్నీ పెడతాం. అసలు సన్లైట్ లేకపోతే మొక్కలు ఫుడ్ చేసుకోలేవు, మొక్కలు ఫుడ్ చేసుకోలేకపోతే అవి ఫుడ్ చైన్లో ఉండవు, ఫుడ్ చైన్లో అవి లేకపోతే అవి తినే ఉండవు, అవి లేకపోతే అసలు మనం ఉండం. మనం అంతటిని డిపెండ్ అవుతున్నాం కాబట్టి. సో లైట్ అనేది ఫిజికల్గా అంత చూపిస్తుంది. అది స్ట్రైట్కి వెళ్తుంది, వేవ్స్ లాగా వెళ్తుంది, ఒక స్మూత్ సర్ఫేస్ని కొడితే రిఫ్లెక్ట్ అవుతుంది, రాయిని కొడితే రిఫ్లెక్ట్ అవ్వదు, ఒక ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అయితే వెళ్ళిపోద్ది. ఇవన్నీ ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి అని చెప్పి ఆత్మీయ జీవితంలో ఆలోచిస్తూ ఉంటే యేసుక్రీస్తు మనకి వెలుగ్గా ఉన్నాడు. ఆయన వెలుగ్గా ఎట్లా ఉన్నాడు? పైనుంచి వచ్చిన వెలుగు ఆయన. నీకు స్వతంత్రాన్ని, నీ పాపాలలో నుండి నీకు అవి చూపించి దగ్గరకు వస్తా నీకు చూపించి నీకు స్వతంత్రం ఇస్తున్న వెలుగు ఆయన. మూడోది, ఆయనకు ఒక సమయం లేదు. ఆయన నిత్యముగా ఉన్న వెలుగ్గా ఆయన ఉన్నాడు, నిత్య వెలుగ్గా ఆయన ఉన్నాడు. ఓకే, ఇదంతా అయిపోయింది. దాని తర్వాత మామూలుగా మాట్లాడుకుంటే ఆయన మెగా వెలుగు అయితే మనం మిలి వెలుగులం. మనందరికీ వెలుగ్గా మన కుటుంబాన్ని, వసుదైక కుటుంబం, మన భూమి మీద ఉన్న అందరికీ సువార్త ఇవ్వవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఓకే, ఇప్పుడు కంక్లూషన్కి వెళ్దాం. వెలుగు అనే టైటిల్ యేసు ప్రభువుకి ఫస్ట్ ఎక్కడ వస్తుంది? నాకు తెలిసి ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ ఎక్కడ వస్తుంది? ప్రవచనం లాగా వస్తుంది. అది ఎక్కడ? ఆయన కపెర్నహూము గలిలయ అంతా తిరుగుతూ ఉంటే అప్పుడు ప్రవక్త చెప్పినట్లుగా నఫ్తాలి జబులోన్లో గొప్ప వెలుగు ప్రకాశించెను అని చెప్పి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16 వచనాలు. ఒకసారి దిస్ ఇస్ అ బిట్ ఆఫ్ వార్నింగ్. చదువు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళాడు. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో
ఇశ్రాయేల్ దేశంలో గోత్రాలకి ప్లేస్లు ఉన్నాయి కదా, జబూలోను నఫ్తాలి అనే 2 దేశాలు. మామూలుగా సముద్ర తీరం అందలి కపెర్నహూమునకు సముద్ర తీరంలో ఉన్న కపెర్నహూము దగ్గరికి ఇవన్నీ వెళ్ళాడు. కాపురం ఉండెను. జబూలును దేశమును నఫ్తాలి దేశమును యొర్దాను కావలున్న సముద్ర తీరమున, యోర్దానికి ఇటు సైడ్ ఉన్న సముద్రానికి మధ్యలో అన్యజనులు నివసించే గలిలయ చీకటిలో, అన్యజనుల గలిలియా 2 ఉంటాయి. ఒకటేమో యూదులు ఉన్న గల్లియా, ఇంకోటి అన్యజనులు ఉండే గల్లియా. అన్యజనులు నివసించే గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను, చీకటిలో కూర్చుండు ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. గొప్ప వెలుగును చూశారు. మరణ దేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. కూర్చున్న వాళ్ళ మీద వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన మాటలు నెరవేరు అని ప్రవక్త యెషయా చెప్పాడంట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యోహాన్ చనిపోయాడు, చెరపట్టబడ్డాడు, ఏదో వెళ్ళిపోతే ప్రభు ఏమో ఆ టైంకి గలిలియా, కపెర్నహూము ఇవన్నీ వెళ్తూ ఉండే. యోర్దానుకు ఇటు సైడ్ ఉంటాయి, సముద్రానికి యోర్దాన్ నదికి మధ్యలో ఉన్న దేశాలు అంటే అని కాదు, మామూలుగా అనుకుంటాం గోత్రాలు అవి. జెబూలూను నఫ్తాలి అని 2 ఉన్నాయి. యెషయా యేసుక్రీస్తు కంటే ఎన్ని సంవత్సరాల ముందు ఉన్నవాడు? 700 or 800 years. ప్రభువుకి యెషయాకి అంత గ్యాప్ ఉంది. అప్పుడెప్పుడో ఉన్న యెషయాకు దేవుడు ప్రత్యక్షత ఇస్తే, నఫ్తాలి జెబూలూను మీకు ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది అని చెప్పాడు. ఆ గొప్ప వెలుగు మరణ ఛాయల్లో నుండి బయటకు తెస్తుందంట. ఆ గొప్ప వెలుగుని బట్టి వీళ్ళందరూ నడుస్తున్నారు అని ఉంది. ఓకే, ఏ దేశాలు ఈ రెండు ఏ దేశాలు? ఇది ఎండింగ్, ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఈ 2 ఏ దేశాలు అని చెప్పింది అక్కడ? జెబూలూను నఫ్తాలి. వాళ్ళిద్దరు అసలు ఎవరు? బైబిల్ చదువుతున్నారు కదరా. యాకోబు కుమారులు. వీళ్ళని ఏమని పిలుస్తాం? గోత్రాలు అని పిలుస్తాం. గోత్రం అని అంటే ఒక సేమ్ యాన్సిస్టర్ నుండి ఇన్ని ఫ్యామిలీలు అన్నీ ఉంటే ఒక గోత్రం అని పిలుస్తాం. మనలో కూడా ఐడెంటిఫికేషన్ ఇప్పటికీ ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు జబూలూను గోత్రం, నఫ్తాలి గోత్రం, మోషే యాకోబు వీళ్ళకి ల్యాండ్ క్లియర్ చేసి ఇస్తారు కదా. ఇప్పుడు మనకి లాస్ట్ టైము అయ్యగారు కూడా వాక్యం చెప్తున్నప్పుడు నఫ్తాలి మీద వాక్యం విన్నారా? రీసెంట్గానే ఈ మధ్య భలే వాక్యం అది. ఇప్పుడు అలాగే ఒకసారి జాన్ ఫాస్ట్గా ఒకసారి ఈ 12 గోత్రాలకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, గుర్తుందా? 2 ఇస్తారు బ్లెస్సింగ్స్. ఎవరెవరు వాళ్ళు? ఒకటేమో యాకోబు ఇస్తాడు తండ్రిలాగా, ఇంకోటి మోషే ఇస్తాడు. చనిపోతా కొండ మీద వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఈ 2 ఆశీర్వాదాలు మనం చూసి ఈ ప్రవచనానికి లింక్ చేద్దాం ఆ రెండింటిని. ఓకే, ఫస్ట్ యాకోబు ఇచ్చిన ప్రవచనాలు ఆదికాండం 49:13, జెనసిస్ 49:13. జెబూలూను సముద్రపు రేవున నివసించును. జెబూలూను గురించి చెప్తున్నాడు. సముద్రం దగ్గర ఉంటుంది. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకు నుండును. సీదోను వరకు పొలిమేర ఉంటుంది. ఇస్సాకారు ఓకే సీదోను వరకు పొలిమేర ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సముద్రం పక్కన జెబూలూను గోత్రం వాళ్ళ ప్లేస్ ఉంటుంది, నదుల హార్బర్ ఉంటుంది. ఈ రెండింటిని బట్టి మనం ఒక స్టోరీని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఒక సముద్రం పక్కన హార్బర్ అనుకుందాం. అంటే ఏముంటుంది? మంచి ట్రేడ్ ఉంటుంది, అవునా కదా? ట్రేడ్ అంటే ఏంటి? రవాణా, ఏమంటారు దాన్ని? ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇవన్నీ జబూలూను ద్వారా బాగా జరుగుతాయి. ఆ ప్రవచనం ఆశీర్వాదం యాకోబు చెప్తున్నాడు. ఏంటి? మంచి రిచ్ స్టేట్ కాదు ఉంటుంది, ఎందుకంటే అన్నిటి కలుస్తున్నాయి కాబట్టి. సీదోను వరకు బోర్డర్ ఉంది అని చెప్పి ఆయన ఆశీర్వదించి, ఓడలకు రేవుగా వాడు ఉంటాడు అని చెప్పి జెబూలూను గురించి మాట్లాడితే మంచి ప్లేస్ అది. మంచి ప్లేస్ సముద్రం పక్కన ఉంది, మంచిగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు బాగా జరుగుతున్నాయి అంటే మంచి డెవలప్డ్ ఏరియా అని అర్థం. అది ఫ్యూచర్లో ఎందుకంటే మోసే తర్వాతే కదా వాళ్ళు వెళ్ళింది. ఫ్యూచర్లో ప్రవచనం లాగా ఇది. నెక్స్ట్ నఫ్తాలి గురించి ఓకే జెబూలూను గురించి యాకోబు ఏం చెప్పాడు? మంచి డెవలప్డ్ ప్లేసు, మంచి ఎకానమీ బాగుంటుంది జెబూలూనుకి అని చెప్తున్నాడు. నెక్స్ట్ నఫ్తాలికి ఏం చెప్పాడు? నఫ్తాలి జెనసిస్ 49:21. నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును. ఇంపైన మాటలు మాట్లాడతాడు అని ఉంది. విడువబడిన లేడీ అని అంటే ఫ్రీడమ్ అంటే లేడీలు ఏమన్నా దొరుకుతాయా? పాపం సింహాలే ఎంతో పరిగెట్టి అవి క్యాచ్ చేసి తినేస్తాయి. అంటే లేడీకి ఉన్న స్పీడ్, గ్రోత్ కానీ ఎకానమీ కానీ ఆ ప్లేస్కి గురించి ఆయన ప్రవచనం చెప్పి మాట్లాడితే మంచి ఇంపైన మాటలు నఫ్తాలి మాట్లాడతాడు. అంటే గుడ్ మేనర్స్ ఉంది అక్కడ ఉండే వాళ్ళందరికీ. అంటే అందరికీ చెప్పలేం కానీ మామూలుగా చెప్తున్నాం. అండ్ మంచి గ్రోత్, లేడీ లాగా ఫాస్ట్ గ్రోత్ అని అనుకుందాం. జబూలూను గురించి మాట్లాడితే హార్బర్ ఉంది, అంటే ఇంపోర్టు ఎక్స్పోర్టు అన్నీ డెవలప్డ్ ఏరియా.
నఫ్తాలి గురించి మాట్లాడితే ఏమో విడువబడిన లేడీ అంటే అంత ఫాస్ట్గా ఉంటుంది, ఇంపైన మాటలు అంటే గుడ్ మేనర్స్. వీళ్ళిద్దరి గురించి యాకోబు చెప్పాడు. ఇప్పుడు మోషే బాబాయ్ దగ్గరికి వెళ్దాం. మోషే గురించి చదువుతూ ఉంటే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనం, జబూలోన్ గురించి డ్యూట్రానమీ 33:18. డ్యూటరానమీ 33:18. జెబూలూను గురించి ఇట్లా నేను జెబూలోను గురించి మోషే ఇట్లా అన్నాడు, జెబూలూను నీవు బయలువేలు స్థలం ముందు సంతోషించుము. అంతే కదా, అక్కడేమో సీ హార్బర్ ఇదంతా ఉంది, ఇక్కడేమో మోషే సంతోషించి అంటున్నాడు. రెండు వేరే కాదు. అంటే కొంతమందికి ఇట్లా ఆశీర్వదిస్తానే తిట్టినాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రూబేన్ని తిడతారు, రూబేన్ని బాగా వాళ్ళ నాన్న తిట్టాడు, మోషే కూడా తిట్టాడు. ఇక్కడ అది చదవని తర్వాత ఉంటుంది. ఓకే, ఇప్పుడు మోషే నఫ్తాలిని ఏమంటాడు? డ్యూట్రానమీ 33:23. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను నఫ్తాలిని గూర్చి మోషే ఇట్లా అన్నాడు, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొను. ఓకే, జియోగ్రఫీ చెప్తున్నాడు. పశ్చిమ దక్షిణ ఇవన్నీ ఆక్రమించను కాదు, మామూలుగా. ఇప్పుడు నఫ్తాలి గురించి ఏమంటున్నాడంటే బాగా బీ కంటెంట్ అని అంటున్నాడు. బీ కంటెంట్ అంటే జాన్ ఒకసారి మళ్ళీ 33:23. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. ఓకే, తృప్తి పొందిన నఫ్తాలి అని అంటున్నాడు. ఇప్పుడు నా వైపు ఒకసారి కంక్లూజన్కి వచ్చేసాం, లాస్ట్కి వచ్చేసాం. యాకోబేమో జబూలోనేమో నీకు అన్ని హార్బర్ ఉంటాయి, ఓడలు రేవు ఉంటాయి, డెవలప్మెంట్ బాగుంటుంది అని అంటున్నాడు. మోషే ఏమో జబూలోను సంతోషంగా ఉండు అని అంటున్నాడు. జబూలోను ఆ గోత్రాన్ని ఆయన అట్లా ఆశీర్వదిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నఫ్తాలి గురించి యాకోబు ఏమంటున్నాడంటే విడవబడిన లేడీ, అంత ఫాస్ట్గా బాగా ఎదుగుతూ ఉంటుంది, ఇంపైన మాటలుగా మంచి మేనర్స్ నీకు ఉంటుంది అని చెప్పి నఫ్తాలి గురించి మాట్లాడుతున్నాడు. అంటే నఫ్తాలి గోత్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తున్నాడని నేను అనలేను, కానీ ఆ గోత్రానికి జనరల్గా ఆ క్యారెక్టరైజేషన్ యాకోబు చేస్తున్నాడు. ఇప్పుడు అట్లాగే మోషే దగ్గరికి వెళ్ళాం అనుకో, నఫ్తాలి నువ్వు తృప్తిపడు అని అంటున్నాడు. రెండు ప్రవచనాలు పాజిటివ్గానే ఉన్నాయి. అదే రూబేన్ గురించి చూసాం అనుకో, రూబేన్ని మామూలుగా తిట్టరు అక్కడ. అంటే రూబేన్ గురించి దాని ఆశీర్వాదం ఎట్ట అంటారో తెలియదు, కానీ రూబేను చావకూడదు కానీ బ్రతకాలి అని ఉంటుంది. అది ఎట్ట ఆశీర్వాదం ఏంటి? మామూలుగా రూబేన్ గురించి మాత్రం అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మోషే వీళ్ళని ఆశీర్వదించిన, యాకోబు వీళ్ళని ఆశీర్వదించిన, రెండు పాజిటివ్గానే ఉన్నాయి. నీకు హార్బర్ ఉంటుంది, ఓడలు ఉంటాయి, ట్రేడ్ ఉంటుంది, తృప్తిగా ఉంటావు, ఇంపైన మాటలు మాట్లాడతావు, అన్నీ బాగున్నాయి. కానీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. మరణ ఛాయలలో నుండి ఉన్నప్పుడు వీళ్ళకి వెలుగు వచ్చింది అని వాక్యం చెప్పింది. ఏంటి ఇంత బాగా ఆశీర్వదించిన వీళ్ళకి తృప్తిగా ఉండన్నాడు, బాగా ఎదుగుతావు, లేడీలాగా ఉన్నావు, ఇంపుగా మాట్లాడుతావు అని అన్నాడు. ఓడల రేవు నీ దగ్గర ఉంటుంది అని అన్నాడు. సిదోను వరకు నీ బోర్డర్ ఉంటుంది. ఇంత మంచిగా ఆశీర్వదించబడిన వీళ్ళు కొన్ని వందల సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎందులో ఉన్నారు? చీకటి, మరణ ఛాయ అని అంటాడు. దట్ ఈస్ చాలా పెద్ద విషయం అది. అట్లెట్లా అంత డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా వస్తుంది? ఒకసారి మళ్ళీ యెషయా 9:1-2. యెషయా 9:1-2. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, వేదన కలిగిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశంలో నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను వద్ద నుండి అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుస్తున్నారంట. ఎవరు? జబూలోను నఫ్తాలి ఏడ నడుస్తున్నారు? ఇప్పుడు నేను మాట మాట్లాడతా. ఇప్పుడు మనం వాక్యం ప్రారంభంలో చూసుకున్నట్టయితే వెలుగు వస్తేనే కదా నీకు దారి తెలుస్తుంది. అసలు వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నా
వెలుగు వస్తేనే కదా. తప్పు వెళ్తున్నావో కరెక్ట్ వెళ్తున్నావో తర్వాత విషయం, అసలు కదలాలంటే నీకు కనిపించాలి కదా. వీళ్ళు అట్ట కాదంట, వీళ్ళు చీకటిలో నడుస్తున్నారని చెప్పి వాక్యం చెప్తుంది. కంటిన్యూ చేయ. ఇప్పుడు చీకటిలో నడుస్తున్నారు వాళ్ళు. చీకటిలో నడుచుచున్న జనులు, చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద, మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశించుచున్నది. అక్కడేమో బాగా బ్లెస్ చేశారు, అన్ని పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలు అయ్యేటప్పటికి చావు దగ్గర నడుస్తున్నారు. చావు దగ్గర వెలుగు వచ్చింది. అలాగే యెషయా 60లోకి వెళ్తే లెమ్ము తేజరిల్లుము, వెలుగొచ్చింది, యెహోవా మహిమ, పాట కూడా మంచిగా పాడుకుంటాం. అంటే చెప్తున్నాను, పౌలు మాట్లాడుతూ కూడా మీలో చాలామంది ఆత్మలో ప్రారంభించి శరీరం దగ్గరికి వచ్చి ముగిస్తున్నారు. ఆర్డర్ రివర్స్ వెళ్ళాలి, శరీరంలో ప్రారంభించి ఆత్మలోకి వెళ్ళాలి. వీళ్ళు ఆత్మలో ప్రారంభించి శరీరానికి వస్తున్నారు. అందుకే మరణం అనేది శరీరానికి కాబట్టి మాట్లాడుతున్నాడు ఆ మాట. ఏంది, మోషే బాగా దీవించాడు, యాకోబు బాగా దీవించాడు, అయినా వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళు చీకట్లో నడుస్తున్నారు, మరణ ఛాయల దగ్గర నడుస్తున్నప్పుడు వెలుగు వచ్చింది అని చెప్తున్నాడు. మనందరం రక్షింపబడలేదు కదా. యేసుక్రీస్తు లేనప్పుడు, అంటే వెలుగు లేనప్పుడు ఎక్కడ నడుస్తున్నట్టు? చీకట్లోనే ఉన్నట్టు. అయినా ఆయన కృప ద్వారా నీకు ఈ సంఘం ద్వారా వెలుగు బట్టి నువ్వు ప్రభువుని అంగీకరించి వస్తున్నావు. సరే, వచ్చి కూడా ఆశీర్వదించబడి కూడా మళ్ళీ అటు వెళ్ళే స్టేజ్ నీకు నాకు రావద్దు. ఇది వాక్యం కంక్లూజన్. నేను అనుకున్నాను జనరల్గా నేను ప్రిపేర్ అయిన కంక్లూజన్ ఏంటి? నేను ప్రిపేర్ అయిన కంక్లూజన్ ఏంటంటే, మీరందరూ కూడా వెలుగుగా ఉన్నారు కాబట్టి, వస్తేక కుటుంబం కాబట్టి, కుటుంబం అందరికీ వెలుగెళ్ళాలి కాబట్టి లోకమంతటికి సువార్తను ప్రకటించేయి, మంచిది. ఇంకో విధంగా చూస్తూ ఉంటే జబూలూను నఫ్తాలీల మీద క్యారెక్టర్స్ని చూస్తూ ఉంటే, అది చదువుతూ ఉంటే నాకు బాగా అనిపించింది. నువ్వు నేను ఈ సంఘంలో ఇంతకాలం ఉన్నాం, సంఘమును బట్టి సంఘ సాంప్రదాయాన్ని బట్టి అన్నీ బాగానే నడుస్తూ ఉన్నాయి, ఆశీర్వాదం బాగానే ఉంది. ఇంపైన మాటలు అంటాడు, లేడి బిల్ అంటాడు, బోర్డర్ రేవ్ అంటాడు, సిదోన్ వరకు నీ బోర్డర్ అంటాడు. ఇంత బాగా ఆశీర్వదించి కూడా కొన్ని వందల సంవత్సరాలు అయ్యేటప్పటికి మరణ ఛాయల్లో బ్రతుకుతున్నా. అది అసలు ఎట్లా ఆలోచిస్తారు దాన్ని? ఒక సైడ్ ఏమో ఏముంది, నీకు ఓడల రేవ్ ఉంది అని అంటాడు, ఇంకొక సైడ్కి వచ్చేటప్పటికి మరణ ఛాయల్లో ఉన్నారా మీరు అని అంటున్నాడు. అందుకే వాక్యంలో మనకున్న స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు లైట్ని వెతుక్కుంటా చీకట్లో ఎక్కడికి వెళ్తావు? లైటే లేనప్పుడు అసలు ఎక్కడికి వెళ్తావు? నీకేం తెలుస్తుంది? వెలుగు వాళ్ళ మీద అప్పుడు వచ్చింది, అప్పుడు ప్రకాశించింది అని ఉంటుంది. ఆ వాక్యం అలానే యెషయాలో రాకపోయినా, యెషయాలో రాసి వదిలేకపోయినా కొత్త నిబంధనలో మత్తయి దాన్ని కోట్ చేస్తాడు. యెషయా ఇలా ప్రవచనం చెప్తే నెరవేరిందయ్యా ఇప్పుడు అని అంటాడు. మనం సంఘంలో ఉన్నాం అంటే ఇశ్రాయేలీలుగా అబ్రహాము పొందిన ఆశీర్వాదములు యేసుక్రీస్తు ద్వారా నాకు సొంతమే అన్నట్టుగా ఇశ్రాయేలీలో ఉన్నాం. మనలో జబూలూన్లు నఫ్తాలీలు ఎందుకు ఉండరు? అంటే ఆశీర్వాదం బట్టి అంటున్నా. మనకి బాగా గ్రోత్ ఉంటుంది, మనకి బాగా ఇంపైన మాటలు మాట్లాడతాం, ఇవన్నీ బాగా చేస్తాం. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయేటప్పటికంట చీకట్లో నడుస్తున్నారు, మరణ ఛాయల దగ్గరకు ఉన్నారు అని అంటుంది. అసలు ఓడల రేవ్ ఎక్కడ, మరణ ఛాయ ఎక్కడ? ఒక ఎకానమీ కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టుగా ఎదుగుతున్న ఎకానమీ ఎక్కడ, దిగజారిపోతున్న ఎకానమీ ఎక్కడ? మరణ ఛాయల్లో మనకి తెలియనప్పుడు వేరు, తెలిసాక సువార్తను అంగీకరించి ప్రభువుని నీ రక్షకుడిగా దేవునిగా అంగీకరించాక కూడా మళ్ళీ వెనకాల పడద్దు. దేవుడు మనకి వెలుగుగా ఉన్నాడు. యేసయ్య అంటాడు, నేను వెలుగుని, నన్ను మీరు వెంబడిస్తే జీవపు వెలుగును మీకు ఇస్తాను అని అంటాడు. యూ హ్యావ్ సర్టెనిటీ, నిశ్చయముగా అనే మాటను గురించి ఇందాక అబ్రహాం గురించి మాట్లాడుతా. నీకు రేపేమో రేపేందుకు నెక్స్ట్ నిమిషం ఏమో ఇద్దానో నాకు తెలియదు. ఆ తెలియని మనుషుల్ని నిశ్చయముగా అనే మాట వాడే అర్హత ఎక్కడుంది? మనకి అర్హత లేదు. అందుకే పౌలు అంటాడు, దూతలు వచ్చినా, సైన్యాలు వచ్చినా, ప్రభుత్వాలు వచ్చినా, రాజులు వచ్చినా, హంతకులందరూ వచ్చినా యేసుక్రీస్తు ప్రేమనందు నిన్ను నన్ను వేరు చేయలేరు. ఆ నమ్మకం బట్టి, యేసుక్రీస్తునందు ఆ నమ్మకను బట్టి, ఆయన వెలుగుగా ఉన్నాడని నువ్వు చూసి, నువ్వు నమ్మి, మరణ ఛాయల్లో నుండి ఆ వెలుగును బట్టి నువ్వు ఆయనను చూసి బయటకు వచ్చి రక్షింపబడుతున్నావు కదా. ఇప్పుడు నేను చెప్తా, మెగా లైట్ అయినా మా అందరం మినీ లైట్లు అందరం కుటుంబంగా ఉండి సువార్తను లోకం అంతటకు పంచిపెట్టే బాధ్యత వెలుగుగా నీ మీద నా మీద ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.